Right. So good morning everyone. Once again. So మనం క్లాస్ 3 రోజు. సో మనం ఏం డిస్కస్ చేస్తామంటే పవర్ క్వరీ గురించి డిస్కస్ చేస్తాం. పవర్ క్వరీ ఇంట్రడక్షన్. సో ఫస్ట్ ఒక 5-6 డేస్ కొంచెం స్లోగా ఉండొచ్చు మీకు. ఎందుకంటే రిపీటెడ్ గా నేను చెప్తాను అనమాట. ఎందుకంటే మనకు ఆ టెక్నికల్ వర్డ్స్ అన్ని మనకి మైండ్ లో ఉండడానికి రిపీటెడ్ గా నేను ఒక కాన్సెప్ట్ మళ్ళీ రిపీటెడ్ గా చెప్తా ఉంటాను. ఒక 1 వీక్ తర్వాత నుంచి మనం కొంచెం ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. ఓకే, కొంచెం 1 వీక్ బేర్ చేయండి. సో ఇది మెయిన్ ఇది. సో పవర్ బి ఆర్కిటెక్చర్ ఇది మెయిన్ మనకి మొత్తం మనం చేసే వర్క్ అంతా ఇందులో ఉంటుంది. ఇనీషియల్ గా క్లయింట్ బిజినెస్ డేటా అనేది ఓఎల్టీపీ సిస్టమ్ లో ఉంటుంది. దాన్ని డేటా సోర్స్ అంటాం. ఆ డేటా అనేది మనకి ఏ ఫైల్లో ఉండొచ్చు, ఫార్మాట్ లో ఎక్సెల్ గా ఉండొచ్చు, ఎస్క్యూఎల్ ఉండొచ్చు, ఒరాకిల్ ఉండొచ్చు, పీడిఎఫ్ ఉండొచ్చు, ఇది ఫార్మాట్. ఈ ఓఎల్టీపీ సిస్టమ్ లో ఉన్న డేటా రా డేటా, స్ట్రక్చర్ ఉండదు, ఏమి ఉండదు. సో దాన్ని ఏం చేస్తామంటే మనం పవర్ క్వరీ యూజ్ చేసేసి ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. అంటే క్లింజింగ్ చేస్తాం, డేటా క్లింజింగ్. సో ఈ పవర్ క్వరీ నుంచి వచ్చిన అవుట్పుట్ ని పవర్ పివోట్ లో లోడ్ చేస్తాం. ఈ పవర్ పివోట్ లో ఏం చేస్తామంటే 2 యాక్టివిటీస్ చేస్తాం. ఒకటోసారి డేటా మోడలింగ్, అంటే 2 టేబుల్స్ ని మనం జాయిన్ చేయడం. సెకండ్ యాక్టివిటీ వచ్చేసరికి డేటా ఎన్హాన్స్మెంట్, డాక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి మనం కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం డేటా మోడలింగ్ లో, పవర్ పివోట్ లో. ఓకే, ఈ పవర్ పివోట్ నుంచి వచ్చే అవుట్పుట్ ని డేటా సెట్ అంటాం, దాన్ని ఓలాప్ అంటాం. ఆన్ టాప్ ఆఫ్ పవర్ పివోట్ డేటా మనం పవర్ యూజ్ చేసేసి విజువల్స్ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ విజువల్స్ ని మనం షేర్ చేయాలంటే పవర్ బై డెస్క్టాప్ లో ఆప్షన్ లేదు. షేర్ చేయాలంటే మనకి పవర్ బేస్ సర్వీస్ ఉండాలి. పవర్ బేస్ సర్వీస్ వచ్చేసరికి క్లౌడ్ బేస్డ్, పవర్ బై రిపోర్ట్ సర్వర్ వచ్చేసరికి ఆన్ ప్రెమైస్. సో 98% పవర్ బేస్ సర్వీస్ యూజ్ చేస్తారు. పవర్ బై డెస్క్టాప్ నుంచి పవర్ బై సర్వీస్ లో పబ్లిష్ చేస్తాం. మనం ఏదైతే రిపోర్ట్ క్రియేట్ చేసామో అది ఇక్కడ పబ్లిష్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం క్లయింట్ కి షేర్ చేస్తాం. డైరెక్ట్ గా పవర్ బై డెస్క్టాప్ నుంచి క్లయింట్ కి షేర్ చేసే ఆప్షన్ లేదు. సో పవర్ వ్యూ నుంచి, పవర్ బై డెస్క్టాప్ నుంచి పవర్ బై సర్వీస్ కి ఫస్ట్ పబ్లిష్ చేయాలి. ఇక్కడ నుంచి మన క్లయింట్ తో షేర్ చేస్తాం. ఓకే, సో చూడండి, మీకు ఒక చెప్పాను కదా లాస్ట్ ఫస్ట్ క్లాస్ లో క్యాటనర్ సర్వే అని చెప్పేసి యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2021. చూడండి మైక్రోసాఫ్ట్ పవర్ బి ఎక్కడ ఉందో, ట్యాబ్లు క్లిక్. సో మైక్రోసాఫ్ట్ అనేది చాలా చాలా ఫాస్ట్ గా ఉందన్నమాట. మళ్ళీ మైక్రోసాఫ్ట్ పవర్ బి ఇంట్రడ్యూస్ అయింది 5 years బ్యాక్. సో ట్యాబ్లు క్లిక్ అనేది చాలా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం మార్కెట్ లో. బట్ మైక్రోసాఫ్ట్ లాస్ట్ 5 years లోనే ఇంట్రడ్యూస్ అయింది. బట్ 2019 లో ట్యాబ్లో అనేది ఇక్కడ ఉంది, మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఉంది అనమాట, రివర్స్ 2019 లో. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉందన్నమాట. రిపోర్టింగ్ విజువలైజేషన్ టూల్స్ లో మైక్రోసాఫ్ట్ పవర్ బి అనేది చాలా డిమాండింగ్ గా ఉంది ప్రజెంట్. ఓకే, ఇది గ్యాట్నర్ సర్వే యాజ్ ఆఫ్ 2021 ఫిబ్రవరి. ఓకే, సో కాస్ట్ పరంగా చూస్తే చూడండి, ట్యాబ్లో వచ్చేసరికి మనకి $70 పే చేయాలి ఒక యూజర్ కి ఒక మంత్ కి. క్లిక్ వచ్చేసరికి $30 పే చేయాలి. మనకి పవర్ బి చూడండి ఓన్లీ $10 పర్ మంత్ అనమాట. కాస్ట్ వైజ్ కూడా పవర్ బి అనేది చాలా బెస్ట్. ఓకే, ప్లస్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎక్సెల్ ఐడియా ఉంటే మనకి పవర్ బి చాలా ఒక 30% వచ్చినట్టే అనమాట, ఎక్సెల్ ఐడియా ఉంటే. ఇది సో మనం బ్యాక్ టు పవర్ క్వరీ. ఓకే, సో పవర్ క్వరీలో మనం డిస్కస్ చేస్తున్నాం. పవర్ క్వరీ వచ్చేసరికి ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం అంతే కదా. ఓకే, నేను పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను. సో పవర్ క్వరీకి వెళ్ళాలంటే ఏం చేస్తాం, ఎలా వెళ్తాం మనం? పవర్ క్వరీ బై డిఫాల్ట్ గా పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవ్వదు మనకి. సో పవర్ క్వరీలోకి రావాలంటే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తాం. అప్పుడు మనకి కొత్త విండో ఓపెన్ అవుతుంది అనమాట. ప్రీవియస్ విండో అంతే ఉంటుంది, ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ విండో అంతే ఉంటుంది. కొత్త విండో ఓపెన్ అవుతుంది పవర్ క్వరీ ఎడిటర్ తో. ఓకే, సో మనం డేటా తెచ్చుకోవాలి ఫస్ట్, అంతే కదా. ఫస్ట్ మనం డేటా కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతాం డేటా మీకు? ఇక్కడ పవర్ క్వరీ ఎడిటర్ లో ఇక్కడ న్యూ సోర్స్ ఉంది, న్యూ సోర్స్ మీద క్లిక్ చేసేసి ఓకే ఎక్సెల్ ఫార్మాట్, మన డేటా ఇన్పుట్ డేటా ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి మీరు ఎక్సెల్ కనెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీ డేటా బేస్ లో ఉందనుకోండి, ఎస్క్యూఎల్ ఫర్ ఎగ్జాంపుల్, ఎస్క్యూఎల్ సర్వర్ డేటా బేస్ లో ఉందనుకోండి, ఎస్క్యూఎల్ సర్వర్ డేటా బేస్ లో మీకు కంపెనీలో జాయిన్ అవగానే సర్వర్ నేమ్ డేటా బేస్ నేమ్ ఇస్తారనమాట. ఒకవేళ ఎస్క్యూఎల్ డేటా ఉంటే ఆ సర్వర్ నేమ్ డేటా బేస్ నేమ్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు టేబుల్స్ ఓపెన్ అవుతాయి. ఆ
డేటాబేస్ ఆ సర్వర్లో ఉన్న టేబుల్స్ అన్ని ఓపెన్ అవుతాయి అనమాట. మీరు ఏదైతే టేబుల్ కావాలో ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటారు, డేటా లోడ్ అవుతుంది అక్కడికి. ఓకే. సో ప్రెజెంట్ మన డేటా ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి సో ఎక్సెల్ కనెక్ట్ అవుతున్నాను. సేమ్ శాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ డేటా ఓపెన్ చేస్తున్నాను, కనెక్ట్ అవుతున్నాను దానికి. సో నాకు ఓన్లీ 1 టేబుల్, సో 3 టేబుల్స్ ఉన్నాయి. సో 3 టేబుల్స్ తీసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు చూడండి 3 ఇది ఇంటర్ఫేస్ అన్నమాట. ఫస్ట్ టాప్ లో ఉండేది రిబ్బన్ అన్నమాట. మనకి మల్టిపుల్ జియో ఆప్షన్స్ ఉంటాయి. ఈ జియో ఆప్షన్స్ యూజ్ చేసేసి మనం ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. మనకి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది క్వెరీస్ పేన్ అంటాం. మనం ఏదైతే టేబుల్స్ లోడ్ చేసామో ఆ టేబుల్స్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో సెంటర్ లో ఉండేది ఏంటంటే డేటా వ్యూ. మనం ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసుకున్న డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ చూడండి, అప్లైడ్ స్టెప్స్. మనం ఏదైతే ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తామో ఆ ప్రతి యాక్టివిటీ ఇక్కడ నోటెడ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏమన్నా ఈటీఎల్ యాక్టివిటీ, ఓకే చూడండి, ఫస్ట్ అనేది హెడర్ గా ప్రమోట్ చేయాలి మనం. సో ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళేసి యూజ్ ఫస్ట్ హెడర్స్. చూడండి ఆ స్టెప్ ఇక్కడ నోటెడ్ అయింది. ఇక్కడ కూడా అంతే సేమ్, యూజ్ ఫస్ట్ హెడర్స్. సో స్టెప్ ఇక్కడ నోటెడ్ అయింది. ఓకే. చూడండి ఇక్కడ మనం ఈటీఎల్ యాక్టివిటీస్ చేయలేదు, కానీ కొన్ని స్టెప్స్ ఇక్కడ నోటెడ్ అయినాయి. అంటే బై డిఫాల్ట్ గా ఇవి ఈటీఎల్ యాక్టివిటీస్ బై డిఫాల్ట్ గా పవర్ క్వెరీ పర్ఫామ్ చేస్తాం అనమాట. ఏంటంటే యాక్టివిటీస్ సోర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఫైల్ ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నామో ఆ పాత్ అనమాట సోర్స్ అంటే. ఓకే. నావిగేషన్ అంటే ఆ ఫైల్లో ఏ టేబుల్, మనకి 3 టేబుల్స్ ఉన్నాయి, ఏ టేబుల్ మనం కనెక్ట్ అయ్యాము అది నావిగేషన్ వస్తుంది. సో ప్రమోటెడ్ అడ్రస్ అంటే పవర్ క్వెరీని అడ్రస్ ని డిటెక్ట్ చేసేసి ప్రమోట్ చేసుకుంటుంది అనమాట. ఓకే. ఒకవేళ అది ప్రమోట్ చేయలేకపోతే అప్పుడు మనం మాన్యువల్ గా ఇక్కడ యూజ్ ఫస్ట్ హెడర్స్ అని ప్రమోట్ చేస్తాం హెడర్ గా. ఓకే. నెక్స్ట్ చేంజ్ టైప్, డేటా టైప్ అనమాట. పవర్ క్వెరీని ఆటోమేటిక్ గా డేటాని ఐడెంటిఫై చేసి అనాలిసిస్ చేసేసి అది ఏ టైప్ ఆఫ్ డేటా అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చేస్తుంది అనమాట. నంబర్ డేటా టైపా లేకపోతే టెక్స్ట్ డేటా టైపా డేట్ డేటా టైపా అని చెప్పేసి. సో ఇక్కడ ఇవన్నీ బై డిఫాల్ట్ గా జరిగే ఆపరేషన్స్ ఇవన్నీ పవర్ క్వెరీని. మీకు ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ కేస్ లో కన్వర్ట్ కావాలంటే చేసుకోవచ్చు. అప్పర్ కేస్ కన్వర్ట్ అయిపోయింది. సో అట్లా మీరు ఏమన్నా ఏ ఈటీఎల్ యాక్టివిటీ చేసినా ఇక్కడ మనకి స్టెప్ నోటెడ్ అవుతుంది. సో ఇంతవరకు మనం నన్ను డిస్కస్ చేసాం. సో ఈ రోజు ఏం చేస్తామంటే ఇంకా ఫర్దర్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇంకా, సో ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. ఇందులో ఒక ఆప్షన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ లో యాడ్ కాలంలో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు చూస్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ లో ఉన్న ఆప్షన్స్ యాడ్ కాలంలో కూడా ఉంటాయి. ఓకే. మరి డిఫరెన్స్ ఏంది ట్రాన్స్ఫార్మ్ కి యాడ్ కాలం కి డిఫరెన్స్ ఏంటంటే, ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఎగ్జిస్టింగ్ కాలంలోనే ఓవర్ రైట్ అయింది అనమాట. ఎగ్జిస్టింగ్ కాలంలోనే అప్పర్ కేస్ కన్వర్ట్ అవుద్ది. ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళి మీరు ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే. ఓకే. అలా కాకుండా యాడ్ కాలంలోకి వెళ్ళేసి సేమ్ అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుద్ది అంటే కొత్త కాలం క్రియేట్ అయ్యి ఒరిజినల్ కాలం అంతే ఉంటుంది, ఒరిజినల్ కాలం చేంజ్ అవుతుంది. చూడండి మనం దేని కస్టమర్ నేమా, ఓకే. సో ఒరిజినల్ కాలం అంతే ఉంటుంది, కొత్త కాలం క్రియేట్ అవుద్ది అనమాట. అప్పర్ కేస్ అని చెప్పేసి కొత్త కాలం క్రియేట్ అవుద్ది, ఒరిజినల్ కాలం అంతే ఉంటుంది. ఇది మనం ఒరిజినల్ కాలం షిప్ మోడ్. ఓకే. అది డిఫరెన్స్ అనమాట. ట్రాన్స్ఫార్మ్ కి యాడ్ కాలం డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ లో యూజ్ చేసి సిటీఎల్ యాక్టివిటీ చేస్తాం, యాడ్ కాలం యూజ్ చేసి సిటీఎల్ యాక్టివిటీ చేస్తాం. బట్ డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి సేమ్ కాలంలో అప్డేట్ అవుతుంది అవుట్పుట్. యాడ్ కాలంలో వచ్చేసరికి ఏంటంటే కొత్త కాలం యాడ్ అయ్యేసి అందులో అవుట్పుట్ అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే. చూడండి ఇక్కడ చూడండి, ఇన్సర్టెడ్ అప్పర్ కేస్ టెక్స్ట్. ఇక్కడ మీరు జస్ట్ డైరెక్ట్ గా అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేస్తేమో డైరెక్ట్ గా అప్పర్ కేస్ టెక్స్ట్ మన యాక్టివిటీ. మీరు అలాగా ఉన్న యాడ్ కాలంలోకి వెళ్ళి అప్పర్ కేస్ కొడితే ఇన్సర్టెడ్ అప్పర్ కేస్ టెక్స్ట్, కొత్త కాలం ఇన్సర్ట్ అయ్యి అక్కడ అప్పర్ కేస్ వస్తుంది అనమాట. ఓకే. ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం పవర్ క్వెరీ గురించి బ్రీఫ్ గా వెళ్ళేటప్పుడు ప్రతి ఆప్షన్ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వ్యూలో చూడండి,
ఇది ఫార్ములా బార్ అన్నమాట. ఈ ఫార్ములా బార్ బై డిఫాల్ట్ కనబడదు. మీకు కనబడాలంటే ఫార్ములా బార్ మీద సెలెక్ట్ చేస్తే కనిపిస్తుంది. ఓకే. అడ్వాన్స్ ఎడిటర్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్ ఎడిటర్ అంటే సో మన ఈటీలో ఇక్కడ మనకి మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి కదా అప్లైడ్ స్టెప్స్. సో బ్యాక్గ్రౌండ్ లో మనకి ఎం లాంగ్వేజ్ రన్ అవుద్ది అనమాట. మ్యాషప్ లాంగ్వేజ్ అంటాం. ఈ అన్ని యాక్టివిటీస్ యొక్క కంబైన్డ్ కోడ్ అనమాట ఇది. కంబైన్డ్ ఎం లాంగ్వేజ్ అనమాట. అన్ని స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ. మీకు ప్రతి స్టెప్ కి నోటెడ్ అవుతుంది. సో ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ వస్తుంది అనమాట. అన్ని ఒకేసారి ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే. ఫస్ట్ చూడండి ఈ సోర్స్ కనెక్ట్ అయ్యాను. అందులో ఈ ఫైల్ అడ్రస్ టేబుల్. తర్వాత హెడర్స్ ప్రమోట్ అయినాయి. ఓకే. తర్వాత డేటా టైప్ డిటెక్ట్ అయింది. తర్వాత మనం ఏం చేసామంటే అప్పర్ కేసులో కన్వర్ట్ చేసాం. సో అలా ప్రతి స్టెప్ ఇక్కడ నోటెడ్ అవుతుంది అనమాట అడ్వాన్స్ ఎడిటర్లో. ఓకే. సో ఇదంతా మనకి అంతా ఓకే. ఈటీఎల్ యాక్టివిటీస్ అన్ని అయిపోయినాయి అనుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ ఏంది? సో పవర్ క్వరీ నుంచి ఈ అంటే ఎక్స్ట్రాక్ట్ చేసేసాం, టీ అంటే ట్రాన్స్ఫార్మ్ చేసేసాం. తర్వాత లోడ్ చేయాలి. పవర్ పివోట్ లో లోడ్ చేస్తాం అనమాట. లోడ్ చేయడం అంటే చాలా ఈజీ. జస్ట్ ఇక్కడ క్లోజ్ అన్న అప్లై మీద క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. మళ్ళీ పవర్ బిఐ డెస్క్టాప్ లోకి వచ్చేస్తాం అనమాట. డేటా లోడ్ అవుతుంది. లోడ్ అవుతుంది. సో ఇది పవర్ పివోట్ లో లోడ్ అయింది. పవర్ పివోట్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసరికి డేటా మోడలింగ్ చేస్తాం అనమాట. డేటా మోడలింగ్ అంటే ఇక్కడ టేబుల్స్ వస్తాయి. ఈ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఇలా మనం కామన్ ఫీల్డ్స్ ని మనం జాయిన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి డాక్స్ మనం ఆ డాక్స్ లాంగ్వేజ్ చేసేసి మన ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏమైనా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవి ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్ ఇవన్నీ. సో ఎక్స్ట్రా ఫీల్డ్స్ మీకు ఏమైనా కావాలంటే ఈ డాక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి ఇక్కడ మెజర్స్ క్రియేట్ చేస్తాం అనమాట. న్యూ మెజర్స్ న్యూ కాలమ్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఇక్కడ వచ్చేసరికి పవర్ వ్యూలో వచ్చేసరికి ఏంటంటే విజువల్స్ క్రియేట్ చేయడం అనమాట. మన ఇక్కడ ఈ విజువల్స్ యూజ్ చేసేసి మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఇది పవర్ క్వరీ గురించి అనమాట. ఇంకొక సోర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎక్సెల్ కనెక్ట్ అయ్యాం కదా, వేరే సోర్స్ కనెక్ట్ అవుదాం. అంటే వెబ్ నుంచి కూడా మనం డేటా తెచ్చుకోవచ్చు. ఇది డిలీట్ చేస్తున్నాను ఇవన్నీ. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో వెబ్సైట్ నుంచి కూడా మనం డేటా తెచ్చుకోవచ్చు పవర్ క్వరీలోకి. ఎలా తెచ్చుకుంటామంటే చూడండి, ఐఎంఎఫ్ ఒక వెబ్సైట్ ఉంది. ఐఎంఎఫ్ అవుట్లుక్ అకాడమిక్ డేటాబేస్ అని చెప్పేసి. ఇందులో మనకి కంట్రీ వైజ్ డేటా ఉంటుంది అనమాట. సపోజ్ అక్టోబర్ 2020 తీసుకుంటున్నాను. సో ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్. బై కంట్రీస్ నాకు డేటా కావాలి. ఆల్ కంట్రీస్ డేటా కావాలి. సో ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్ వైజ్ డేటా ఉంటుంది అనమాట ఇందులో. సెలెక్టర్ కంటిన్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో కరెంట్ ప్రైజెస్ కావాలి. 2018 to 2021 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రిపేర్ రిపోర్ట్ చూడండి. ఇప్పుడు ఒక డేటా అనమాట. నేను గూగుల్ వెబ్సైట్ నుంచి ఒక డేటా ఒక టేబుల్ ఉందన్నమాట నాకు. ఈ టేబుల్ నేను డైరెక్ట్ గా పవర్ క్వరీలో తెచ్చుకోవచ్చు అంటే తెచ్చుకోవచ్చు. సో ఎలా అంటే ఈ కాపీ చేసుకోండి, యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. ఓకే. సో పవర్ క్వరీలో ఉన్నాను నేను. న్యూ సోర్స్ చూడండి. న్యూ సోర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెబ్ అని చెప్పేసి వెబ్ మీద క్లిక్ చేయండి. సో ఆ యూఆర్ఎల్ మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే. సో మనకి డేటా అనేది వెబ్సైట్ లో ఉన్నా కానీ మనం డేటా తెచ్చుకోవచ్చు పవర్ క్వరీలోకి.
ఇక్కడ 2 టేబుల్స్ చూపిస్తుంది. సో టేబుల్ 1లో ఏం డేటా ఉంది? టేబుల్ 1లో టేబుల్ 2లో సేమ్ డేటా ఉంది. సో ఒక టేబుల్ లోడ్ చేద్దాం. ఓకే. టేబుల్ 1 ఓకే. జాయిన్ అవుతున్నాను. కనెక్ట్ అవుతుంది. సో చూడండి మన వెబ్‌సైట్ నుంచి డేటా ఇక్కడికి వచ్చేసింది. సో ఫార్మాటింగ్ అంతా మనం తర్వాత చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం డేటా అనేది వెబ్‌సైట్‌లో ఉన్నా గాని డేటా తెచ్చుకోవచ్చు. ఓకే. ఫార్మాటింగ్ అంటే ఏం చేయొచ్చు? సో ఇది మనకి ఫస్ట్‌లో హెడర్‌గా ప్రమోట్ చేయాలి. సో ట్రాన్స్‌ఫార్మ్‌లోకెళ్ళేసి ఫస్ట్ హెడర్. ఓకే. సో ఫస్ట్ హెడర్‌గా ప్రమోట్ చేశాను. ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేస్తాను. చూడండి. ఇది డేటా అన్నమాట. సో మన ఏమన్నా ఈటీఎల్ యాక్టివిటీస్ కావాలంటే చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఏమైనా ఈటీఎల్ యాక్టివిటీస్ కావాలంటే మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఈటీఎల్ యాక్టివిటీస్ మనం తర్వాత చూద్దాం. సో మన డేటా అనేది ఏ ఫార్మాట్ ఉన్నా గాని తెచ్చుకోవచ్చు. అది మేము ఫైనల్‌గా చెప్పాలనుకుంది. రైట్. చూడండి ఇక్కడ ఏమైనా ఈటీఎల్ యాక్టివిటీస్ చేయొచ్చా? చూడండి ఇక్కడ డేటా అనేది మనకి పివోట్ ఫార్మాట్‌లో ఉంది ఇక్కడ. చూస్తే మనకి ఇక్కడ డేటా అనేది పివోట్ ఫార్మాట్‌లో ఉంది. మనం దీన్ని అన్‌పివోట్ చేయొచ్చు అన్నమాట. అన్‌పివోట్ చేస్తే ఈజీగా ఉంటుంది ఇంకా. అంటే మనకి పివోట్‌కి అన్‌పివోట్ డిఫరెన్స్ ఏందంటే ఈ 2018, 2019, 2021 ఉంది కదా! ఇయర్స్ ఇవి మనకేమవుతుందంటే కాలమ్స్ కాస్త రోస్‌లోకి వస్తాయన్నమాట. చూడండి. సింపుల్ సెలెక్ట్ చేసుకొని అన్‌పివోట్ కాలమ్స్ మీద క్లిక్ చేస్తే చూడండి. ఇట్లా ఉంటే మనకి ఎట్లా ఉంటే ఏందంటే ఈజీగా ఉంటదన్నమాట అనాలిసిస్. 2018 వైస్ ఎంత సేల్స్ ఉన్నాయి? 2019 వైస్ ఎంత సేల్స్ ఉన్నాయి కావాలంటే డేటా అనేది ఈ ఫార్మాట్‌లో ఉంటే అన్‌పివోట్ ఫార్మాట్‌లో ఉంటే మనకి ఈజీగా ఉంటది అనాలిసిస్. అలా కాకుండా మీకు డేటా అనేది పివోట్ ఫార్మాట్‌లో ఉంటే మనకి అనాలిసిస్ చేయడం కష్టం. ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం ఈ ఆప్షన్స్ అన్ని. ఓకే. రైట్. సో ఇది పవర్ క్వెరీ గురించి ఇంట్రడక్షన్. సో మనం పవర్ క్వెరీ నుంచి మనం డేటా లోడ్ చేయాలంటే ఏం చేస్తామంటే హోమ్‌లోకెళ్ళేసి క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేస్తే డేటా అనేది నెక్స్ట్ పవర్ పివోట్‌లోకి వెళ్తదన్నమాట. అర్థమైనంత వరకు ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా పవర్ క్వెరీలో? పవర్ క్వెరీలో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? జస్ట్ ఇంట్రడక్షనే మనం ప్రతి ఆప్షన్ అందులో ఉన్న ప్రతి ఆప్షన్ మనం డిస్కస్ చేస్తాం. సో డేటా అనేది ఇక్కడికి వచ్చేసింది పవర్ పివోట్‌లోకి. క్లియరా పవర్ క్వెరీ? ఓకే. సో నెక్స్ట్ పవర్ పివోట్ అన్నమాట. సో పవర్ పివోట్‌లో మనం ఏం చేస్తామంటే 2 యాక్టివిటీస్ చేస్తాం పవర్ పివోట్‌లో. ఒకటొచ్చేసరికి డేటా మోడలింగ్ చేస్తాం. ఇంకోటొచ్చేసరికి డేటా ఎన్హాన్స్‌మెంట్. ఓకే. రైట్. సో పవర్ పివోట్ గురించి ఈరోజు క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దాం. సో పవర్ పివోట్ అంటే ఏంటంటే పవర్ పివోట్ అనేది ఒక డేటాబేస్ అన్నమాట. ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ పవర్ పివోట్ అంటే. ఓకే. అంటే ఏందంటే మనం డేటాని స్టోర్ చేస్తాం పవర్ పివోట్‌లో. డేటాబేస్ అంటేనే స్టోరేజ్. సో పవర్ పివోట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్. అంటే ఇన్ మెమరీ అంటే ఏంటి? కాలమ్నార్ డేటాబేస్ అంటే చెప్తాను. ఓకే. మనకి 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేసరికేమో ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్ ఒకటి. ఆర్‌డిబిఎంఎస్ అంటాం. మన ఎస్‌క్యూఎల్ ఇవన్నీ మనకి ఆర్‌డిబిఎంఎస్ కనిపిస్తాయి. రిలేషనల్ డేటాబేస్ ఒకటి. సెకండ్ వచ్చేసరికి ఏందంటే ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ ఒకటి. సో మనకి 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఒకటొచ్చేసరికి ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్ ఒకటి. సెకండ్ వచ్చేసరికి ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ ఒకటి. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? రెండిటికి డిఫరెన్స్ ఏందంటే రిలేషనల్ డేటాబేస్‌లో డేటా అనేది రో ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది. మీరు ఎస్‌క్యూఎల్ తీసుకున్నా గాని, ఒరాకిల్ తీసుకున్నా గాని డేటా అనేది రోస్ ఫార్మాట్‌లో స్టోర్ అవుద్దన్నమాట. రో ఫార్మాట్‌లో స్టోర్ అవుద్ది డేటా రోస్. ఓకే. ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ అంటే పేర్లో ఉంది కదా! డేటా అనేది కాలమ్స్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది. కాలమ్స్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది డేటా అనేది. సో అడ్వాంటేజ్ ఉంది. ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి.
ఒక నేను డమ్మీ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ, డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకే, ఇస్తున్నాను అంత పేర్లు. ఎంప్లాయీ సాలరీ ఏదో సమ్ ర్యాండమ్ ఇస్తున్నాను. సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తున్నాను. ఓకే, 26 ఫిబ్రవరి 2020. ఓకే, డమ్మీగా నాకు నెంబర్స్ ఇస్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇట్లా మనకి ఎంప్లాయీ డేటాబేస్ ఉంది, మన కంపెనీ యొక్క ఎంప్లాయీ డేటాబేస్ ఉంది. ఒక థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. సో రోజ్ ఫార్మాట్ లో స్టోర్ అవడం ఏంటంటే, డేటా అనేది ఒక బ్లాక్ తీసుకున్నాం అనుకోండి, అంటే డేటా అనేది ఎప్పుడైనా బ్లాక్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఒక బ్లాక్ లో ఒక రో డేటా ఉంటుంది అనమాట. సో బ్లాక్ 1 ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ 1 లో ఏ డేటా ఉంటుందంటే ఈ డేటా అంతా ఒక బ్లాక్ లో స్టోర్ అవుతుంది. ఓకే, బ్లాక్ 2 లో వచ్చేసరికి రోజ్ ఫార్మాట్, అంటే మనకి రిలేషనల్ డేటాబేస్ లో. సో బ్లాక్ 3 లో వచ్చేసరికి ఇది స్టోర్ అవుతుంది. అందులో ఇది ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్ లో. ఓకే, ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్ లో అలా స్టోర్ అవుతుంది. అదే మనకి ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ ఉంది కదా, కాలమ్నార్ డేటాబేస్ లో ఎలా స్టోర్ అవుతుంది అంటే, సో డేటా అనేది కాలమ్స్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. ఒక బ్లాక్ లో ఏమవుతుందంటే ఒక కంప్లీట్ కాలమ్ డేటా ఉంటుంది అనమాట. సో ఈ డేటా ఒక బ్లాక్ లో స్టోర్ అవుతుంది. ఓకే, బ్లాక్ 2 లో వచ్చేసరికి ఈ డేటా స్టోర్ అవుతుంది. బ్లాక్ 3 లో వచ్చేసరికి ఈ డేటా స్టోర్ అవుతుంది. బ్లాక్ 4 లో వచ్చేసరికి ఈ డేటా స్టోర్ అవుతుంది. అంటే డేటా అనేది కాలమ్స్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, అడ్వాంటేజ్ ఏంది కాలమ్నార్ డేటాబేస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, చూడండి మీకు ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్ లో ఒక బ్లాక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. చూడండి, నెంబర్ డేటా టైప్ ఉంది, టెక్స్ట్ డేటా టైప్ ఉంది, నెంబర్ డేటా టైప్ ఉంది, డేట్ డేటా టైప్ ఉంది. సేమ్ బ్లాక్, ఒక బ్లాక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. రైట్. అదే మీరు కనుక కాలమ్నార్ డేటాబేస్ లో తీసుకుంటే ఒక బ్లాక్ లో ఒక టైప్ ఆఫ్ డేటా టైపే ఉంటుంది. ఎందుకంటే డేటా అనేది కాలం ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి ఒక బ్లాక్ లో ఒక టైప్ ఆఫ్ డేటా టైపే ఉంటుంది. సో ఒక కాలంలో ఒక బ్లాక్ లో ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ ఉంటే మనకి కంప్రెషన్, అంటే డేటా కంప్రెషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కంప్రెషన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. అంటే పవర్ పివోట్ లో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే, పవర్ పివోట్ అనేది మన డేటాని 1/10 కంప్రెస్ చేస్తుంది అనమాట. మనకి ఇన్పుట్ డేటా 10 GB ఉంటే పవర్ పివోట్ దాన్ని 1 GB గా కంప్రెస్ చేస్తుంది అనమాట. స్టోరేజ్ అనేది చాలా సేవ్ చేస్తుంది అనమాట పవర్ పివోట్. సో మనకి కంప్రెషన్ టెక్నిక్స్ బ్యాక్ ఎండ్ లో రన్ అవ్వాలంటే ఒక బ్లాక్ లో సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఉంది అనుకోండి, సేమ్ డేటా టైప్ ఆఫ్ డేటా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అందువల్ల కాలమ్నార్ డేటాబేస్ ఏంటంటే కంప్రెషన్ టెక్నిక్స్ అనేది చాలా ఫాస్ట్ గా పర్ఫామ్ అవుతాయి, చాలా ఈజీగా ఉంటాయి. వేరే ట్రెడిషనల్ డేటాబేస్ లో మనకి ఒక సేమ్ బ్లాక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి కాబట్టి కంప్రెషన్ అనేది చాలా అంత ఈజీగా ఉండదు అనమాట. సో మనం 10 GB డేటా ఇస్తే 10 GB ఉంటుంది అనమాట స్టోరేజ్ కూడా. ఓకే, సో అందుకని కాలమ్నార్ డేటాబేస్ అనేది మనకి చాలా పవర్ పివోట్ యూజ్ చేసేది కాలమ్నార్ డేటాబేస్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ డేటాబేస్ లో నేను ఒకవేళ ఎంప్లాయీని టోటల్ శాలరీ అడిగాను అనుకోండి, టోటల్ శాలరీ ఎంత అని అడిగాను అంటే అందరు ఎంప్లాయీస్ కలిపి టోటల్ శాలరీ ఎంత అని అడిగాను. అప్పుడు మీరు ఎన్ని బ్లాక్ రిఫర్ చేయాలి? బ్లాక్ 1 రిఫర్ చేయాలి, బ్లాక్ 2 రిఫర్ చేయాలి, బ్లాక్ 3 రిఫర్ చేయాలి. ఒకవేళ 1000 ఎంప్లాయీస్ ఉంటే 1000 బ్లాక్స్ మీరు రిఫర్ చేయాలి, అంతే కదా. అట్లా కాకుండా మనకి కాలమ్నార్ డేటాబేస్ లో టోటల్ శాలరీ అని ఎంత అని అడిగానంటే శాలరీ మొత్తం ఒకే కాలంలో ఉంటుంది, ఒకే బ్లాక్ లో ఉంటుంది అనమాట.
సాలరీ మొత్తం ఒకే బ్లాక్ లో ఉంటుంది. సో ఒక బ్లాక్ ని మీరు రిఫర్ చేస్తే సరిపోతుంది బ్యాక్ ఎండ్ లో. సో అగ్రిగేషన్స్ ఏదన్నా మనం అనాలిసిస్ చేయాలంటే కాలమ్నార్ డేటాబేస్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ఆపరేషన్స్ అంటే డేటా తెచ్చుకోవడం కానీ అనాలిసిస్ పర్పస్ కోసం కాలమ్నార్ డేటాబేస్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది కంపేర్ టు ట్రెడిషనల్ డేటాబేస్. సో అందుకని పవర్ పివోట్ యూజ్ చేసేది ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్. ఓకే. సో రిలేషనల్ డేటాబేస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆపరేషన్స్ అన్నమాట. అంటే డైలీ ట్రాన్సాక్షన్స్, ఇన్సర్ట్ ఆపరేషన్స్, అప్డేట్ ఆపరేషన్స్. సో ఇలాంటి వాటి కోసం అంటే డేటా మనం ఫస్ట్ స్టోర్ చేయాలి కదా ఎక్కడైనా. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, డిమార్ట్ ఉంది, డిమార్ట్ లో డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని మనకి ఇన్సర్ట్ చేయాలంటే రిలేషనల్ డేటాబేస్ యూజ్ చేస్తాం అనమాట. ఏదైనా ఇన్సర్ట్ ఆపరేషన్స్ కానీ అప్డేట్ ఆపరేషన్స్ కానీ రిలేషనల్ డేటాబేస్ బెస్ట్ అనమాట. అలా కాకుండా అనాలిసిస్ పర్పస్ కోసం అయితే కాలమ్నార్ డేటాబేస్ అనేది బెస్ట్ అనమాట. సో పవర్ బి అనేది అనలిటికల్ టూల్ కాబట్టి పవర్ బి అనేది కాలమ్నార్ డేటాబేస్ యూజ్ చేస్తుంది బ్యాక్ ఎండ్ లో. ఓకే, ఇది అడ్వాంటేజ్ అన్నమాట మనకి అనాలిసిస్ కోసం కాలమ్నార్ డేటాబేస్ యూజ్ చేస్తాం వల్ల. ఎందుకంటే ఒక బ్లాక్ లో సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి మనకి అనాలిసిస్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది పవర్ పివోట్ జస్ట్ ఇంట్రొడక్షన్. సో పవర్ పివోట్ బ్యాక్ ఎండ్ లో ఎలా రన్ అవుతుంది ఏంటనేది. సో మెయిన్ గా 3 పాయింట్స్ చెప్పాలంటే జస్ట్ సమ్మరైజ్ పవర్ పివోట్. ఫస్ట్ వచ్చేసరికి పవర్ పివోట్ అనేది ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ యూజ్ చేస్తుంది. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసరికి పవర్ పివోట్ అనేది కంప్రెషన్ అనేది చాలా బాగుంటుంది. 1/10 ఆఫ్ ఇన్పుట్ డేటా కంప్రెస్ అవుతుంది అనమాట. ఇన్పుట్ డేటా 10 GB ఉంటే మీకు పవర్ పివోట్ లోకి వచ్చేసరికి 1 GB అవుతుంది అనమాట. అట్లా కంప్రెస్ చేస్తుంది, 1/10 కంప్రెస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఇన్ మెమరీ డేటాబేస్, ఇంకోటి వచ్చేసరికి ట్రెడిషనల్ ఆర్ రిలేషనల్ డేటాబేస్. ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్ లో వచ్చేసరికి డేటా అనేది కాలమ్స్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. రిలేషనల్ ఆర్ ట్రెడిషనల్ డేటాబేస్ లో డేటా అనేది రో ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. కాలం ఫార్మాట్ లో స్టోర్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఒక బ్లాక్ లో సేమ్ డేటా టైప్ ఆఫ్ డేటా ఉంటుంది ఒక బ్లాక్ లో. ఓకే, అందువల్ల ఏమవుతుందంటే అనాలిసిస్ కోసం చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట ఇన్ మెమరీ కాలమ్నార్ డేటాబేస్. ఓకే, ఇది జస్ట్ పవర్ పివోట్ గురించి ఇంట్రడక్షన్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎంతవరకు బిఫోర్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ. యా, సో ఇప్పుడు అది పవర్ పివోట్. జస్ట్ ఇప్పుడు చూడండి, పవర్ పివోట్ లో చెప్పాను కదా మనం 2 యాక్టివిటీస్ చేస్తాం. ఒకటి వచ్చేసరికి మోడల్ వ్యూ, ఇంకోటి వచ్చేసరికి డేటా వ్యూ. డేటా అంటే మనం ఇక్కడ డాక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి ఎన్హాన్స్మెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ సో ఈ డేటాని క్లోజ్ చేస్తాను, డిలీట్ చేస్తున్నాను, వేరే డేటా లోడ్ చేస్తాను. ఓకే, సో నేను పవర్ క్వరీలో ఉన్నాను, ఫ్రెష్ గా పవర్ క్వరీలోకి వచ్చేసాను. సో ఒక డేటా తెచ్చుకుంటున్నాను. ఓకే, న్యూ సోర్స్ లోకి వెళ్తున్నాను. నా డేటా అనేది ఇన్పుట్ ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంది. న్యూ సోర్స్ కనెక్ట్ చేసి ఎక్సెల్ కనెక్ట్ అవుతున్నాను. సో స్టార్ అనేది ఒక డేటా తెచ్చుకుంటున్నాను. సో ఇందులో 5 టేబుల్స్ ఉన్నాయి, చిన్న టేబుల్స్. ఓకే, లోడ్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో డేటా లోడ్ అయిపోయింది. ఏమన్నా ఐటీఎల్ యాక్టివిటీస్ చూస్తున్నాను. ఓకే, ఒక్కొక్కసారి అడ్రస్ ప్రమోట్ అవ్వదు. సో జస్ట్ మనం చెక్ చేసుకొని ప్రమోట్ చేసుకోవాలి అడ్రస్. కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అది ఐడెంటిఫై చేయలేదన్నమాట. ఇప్పుడు మనం చెక్ చేసుకొని ప్రమోట్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, లోడ్ చేయాలి. నెక్స్ట్ పవర్ క్వరీ ఎడిటర్ లోడ్ చేయాలి. లోడ్ చేయాలంటే క్లోజ్ అండ్ అప్లై యా. సో ఇప్పుడు ఏమవుతుందంటే పవర్ క్వరీ నుంచి మళ్ళీ పవర్ బిఐలోకి వచ్చేస్తుంది. సో ఈ యాక్టివిటీ చెప్పే ముందు, నెక్స్ట్ టాపిక్ చెప్పే ముందు జస్ట్ ఒక కాన్సెప్ట్ అన్నమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. రిలేషన్షిప్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్
1 ఉంది ఇక్కడ. ఓకే. ఇక్కడ టేబుల్ 2 ఉంది. సో ఈ టేబుల్ 1కి టేబుల్ 2కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది? మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ ఏమేంటంటే 1 to 1 రిలేషన్‌షిప్. ఓకే. 1 to many to 1, many to many. ఓకే. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ అన్నమాట. సో 1 to 1 అంటే ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. మీకు ఐడియా ఉందా? 1 to 1 అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం? 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్‌షిప్స్ 1 to 1 ఉందని చెప్పాలంటే ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా? జస్ట్ మీకు చెప్పండి. వన్ టు వన్ రిలేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి ఉంది. ఓకే. ఎంప్లాయ్ నేమ్ ఉంది. ఇక్కడ ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ కింద 1 to 1 కింద తీసుకుంటాం. అంతే. కాకపోతే ఎంప్లాయ్ నేమ్ అంటే ఇప్పుడు సేమ్ ఎంప్లాయీస్ ఒకే పేరుతో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయ్ నేమ్‌ని మనం ఇప్పుడు 1 to 1 చెప్పలేము. ఎంప్లాయ్ నేమ్ అంటే సేమ్ కంటిన్యూయస్ ఇంకొకళ్ళు ఉండొచ్చు. డేట్ ఆఫ్ జాయినింగ్ తో కంపేర్ చేస్తాం. డేట్ ఆఫ్ జాయినింగ్‌తో కంటిన్యూయస్ ఇద్దరు జాయిన్ అవ్వచ్చు కదా! ఎంప్లాయ్ నేమ్ అనేది ఎప్పుడు మనకి యూనిక్. ఎప్పుడు ఎంప్లాయ్ నేమ్‌ని మనం ఎంప్లాయ్ ఐడి కన్సిడర్ చేస్తాం. ఎంప్లాయ్ ఐడి అనేది ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్ లెవెల్‌లో యూనిక్ అన్నమాట అది. ఎంప్లాయ్ ఐడి ఒక ఎంప్లాయ్ ఖచ్చితంగా ఒక ఎంప్లాయ్ ఐడియే ఉంటది. అది మాత్రం కంపల్సరీ. కానీ ఎంప్లాయీ నేమ్స్ అనేది రిపీట్ ఉండొచ్చు. సేమ్ కంటిన్యూయస్ అయిన 10 మంది ఉండొచ్చు మీరు. సేమ్ కంటిన్యూయస్ నేమ్‌తో. సేమ్ డేట్‌తో జాయిన్ అయినోళ్ళు. కదా! సో అది మన ఎంప్లాయ్ నేమ్ అనేది మనకి క్రైటీరియా ఉండకూడదు ఎప్పుడు. ఎంప్లాయ్ ఐడి క్రైటీరియా పెట్టుకోవచ్చు కావాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ ఉంది. సో ఎంప్లాయ్ ఐడి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏదైనా నేమ్స్ ఇస్తున్నాను. ఓకే. సో టేబుల్ 2 ఉంది ఇక్కడ. ఎంప్లాయ్ ఐడి ఉంది. ఎంప్లాయ్ సాలరీ ఉంది. ఓకే. చూడండి ఇప్పుడు ఇది టేబుల్ 1. ఇది టేబుల్ 2. ఓకే. సో ఇప్పుడు చూడండి రిలేషన్. ఒక ఎంప్లాయ్‌కి ఖచ్చితంగా ఒక సాలరీ మాత్రమే ఉంటుంది. 100% అది. 1 to 1 రిలేషన్. సో ఇందులో ఒక 1 ఎంప్లాయ్ ఐడి అంటే ఎంప్లాయ్ ఐడి యూనిక్ ఎంప్లాయ్ ఐడి ఉంటుంది. ఇందులో యూనిక్ సాలరీ ఉంటుందన్నమాట. సో ఒక ఎంప్లాయ్ ఐడి ఖచ్చితంగా ఒక సాలరీ ఉంటుంది. 100% అది. 1 to 1 రిలేషన్ అన్నమాట. ఎంప్లాయ్ ఐడికి ఒక ఎంప్లాయ్ ఐడికి ఒకటే సాలరీ ఉంటుంది. లేకపోతే ఒక ఎంప్లాయ్ ఐడికి ఒకటే ఎంప్లాయ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా ఒక ఎంప్లాయ్ ఐడికి ఒకటే ఉంటుంది. ఇద్దరికీ సేమ్ ఈమెయిల్ ఐడి ఇవ్వరు కంపెనీలో. ఓకే. సో అట్లా సో ఒక ఎంప్లాయ్‌కి ఒక ఈమెయిల్ ఐడి మాత్రమే ఉంటుంది. అట్లా చెప్పొచ్చు మీరు 1 to 1 రిలేషన్ అంటే. 1 to 1 రిలేషన్ అంటే ఇదన్నమాట. 1 to 1. సో ఒక ఎంప్లాయ్‌కి ఒకటే సాలరీ. ఒక ఎంప్లాయ్‌కి ఒకటే ఈమెయిల్ ఐడి. ఓకే. సో నెక్స్ట్ 1 to many అంటే ఏంటి? సో సేమ్ టేబుల్ 1 తీసుకున్నాను. సేమ్ టేబుల్ 2 తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా 1 to manyకి? 1 to many రిలేషన్. వీలుకప్ తీసుకో. మీటింగ్ 1 మినిట్‌లో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కనెక్ట్. చెప్పండి. అజయ్ చెప్పు ఒకసారి. వీలుకప్ అప్లై చేయొచ్చు కదా! అంటే 1 to many అంటే సపోజ్ ఎంప్లాయ్ ఐడి రిట్రీవ్ చేసుకొని ఎంప్లాయ్ ఐడితో వాళ్ళ నేమ్స్ కానీ, వాళ్ళ సాలరీ, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్, వాళ్ళ కరెక్ట్. డేట్ కరెక్ట్. ఆఫ్ జాయినింగ్. ఓకే. కరెక్ట్. అవును. సో అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తావా? ఇట్లా టేబుల్ అంటే ఈ టేబుల్ ఫార్మాట్‌లో నేను ఎగ్జాంపుల్ చెప్పగలుగుతావా? అంటే డేటా ఎలా